సో ఎట్టకేలకి మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే మళ్ళీ మార్కెట్ ఫాల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 108 పాయింట్స్ ఫాల్ అయ్యి 23,203.20లో నిఫ్టీ క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 423.39 పాయింట్స్ ఫాల్ అయ్యి 76,619.33లో క్లోజ్ అయింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ సెషన్లో మళ్ళా పాజిటివ్లో క్లోజ్ అయిపోయి 23,293.5లో క్లోజ్ అయింది. అరౌండ్ 55.50 పాయింట్స్ పెరిగాయి. సో ఎఫ్ఐ అండ్ డిఐఐ యాక్టివిటీకి వస్తే క్యాష్ వచ్చేసి ఎఫ్ఐఎస్ 3,318 కోట్లు సెల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి 2,573 కోట్లు పై చేశారు. బట్ ఫ్యూచర్స్ లో స్టిల్ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేశారు. అరౌండ్ 29,342 కాంట్రాక్ట్స్ ని సెల్ చేశారు. అలాగే ఆప్షన్స్ పరంగా ఓవరాల్ గా అయితే పాజిటివ్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ స్టాక్ ఫ్యూచర్ లో వచ్చేసి కొంచెం స్టాక్స్ ఫ్యూచర్స్ ని సెల్ ఆఫ్ చేశారు. అరౌండ్ 8,024 కాంట్రాక్ట్స్ ని సెల్ ఆఫ్ చేశారు. ఎకనామిక్ న్యూస్ అప్డేట్స్ వచ్చేసరికి చైనా జీడిపి గ్రోత్ అనేది చాలా పాజిటివ్గా వచ్చింది. కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్ ఈ క్వార్టర్కి జీడిపి గ్రోత్ అనేది పెరిగింది. నెంబర్స్ వచ్చేసి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అలాగే చైనా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా పాజిటివ్ న్యూస్ వచ్చింది. యుఎస్ఏ హౌస్ స్టార్ట్ కూడా ముందు వాల్యూ కంటే ఈ వాల్యూ కంటే పెరిగి పాజిటివ్ న్యూస్ వచ్చేసాయి. అప్కమింగ్ ఈవెంట్స్, సో సాటర్డే వచ్చేసి హాలిడే కాబట్టి ఈ రోజు కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అవి కూడా మనం మండే డిస్కస్ చేసుకుందాం ఎలా ఉన్నాయో చెప్పేసి. అండ్ కమ్యూనిటీస్లో చూసేసరికి క్రూడ్ ఆయిల్ వచ్చేసి అరౌండ్ 38.5 6,722లో క్లోజ్ అయింది. గోల్డ్ వచ్చేసి 79,019లో క్లోజ్ అయింది. అరౌండ్ 207 పాయింట్స్ ఫాల్ అయింది. అలాగే యూఎస్డి ఐఎన్ఆర్ కూడా 0.0125 ఫాల్ అయిపోయి 86.66 రూపీస్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్.